హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను బియ్యం పిండితో వడియాలు చేస్తున్నానండి. ఇదిగో చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇది కలర్ వేయడం ఏంటంటే ఊరికే మనం ఆకర్షణీయంగా వేశానండి కలరు. మామూలుగా వైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి ఎంత బాగా బురబుర ఎంత బాగా పొంగినాయో చూడండి. చాలా టేస్టీ కూడా ఉంటాయండి. మనకి సమ్మర్ అంతా కూడా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఎండ బాగుంటుంది కదా, ఎండ బాగున్నప్పుడే మనకు వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను బియ్యంను కడిగి, లావు బియ్యం తీసుకొని కడిగి ఆరబోసానండి. ఆరబోసాక మరపట్టించాను. ఆ పిండి ఇది అలా వేస్తే మనకు తెల్లగా వడియాలు చాలా బాగా వస్తాయండి. అందుకోసం అని చెప్పేసి అలా చేశాను. ఇదిగోండి, ఒక బాక్స్ నిండా మనకు పిండి అయింది కదా, ఇంకొక బాక్స్లో వేసుకుందాం పిండి. ఇదిగోండి ఇలా కొంచెం తక్కువ ఉంది కదా, కొంచెం తక్కువ నీళ్లు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పిండికి 4 నీళ్లు వేసుకోవాలి. ఇదిగోండి ఒకటి వేస్తున్నాను. అంటే ఒక పిండికి 4 నీళ్లు. మనకి పిండిలో కానీ లేకపోతే మరిగేయడం కానీ ఏదైనా పర్వాలేదు. 4 నీళ్లు వేసుకోవాలి ఒక్క పిండికి. అంటే ఇప్పుడు కొంచెం తక్కువ 2 అయింది కదా, అంటే 7 నీళ్లు వేస్తున్నాను. ఇదిగోండి, ఆ పిండి అంతా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కలుపుకున్న తర్వాత మనం నీళ్లు మరిగించుకోవడానికని ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి 7 నీళ్ళు అయితే సరిపోతుంది. ఇక ఆ తర్వాత పైన మూత పెట్టి ఈ నీళ్ళన్నీ బాగా మరిగేటట్టు చూసుకోవాలి. ఇవి బాగా సలసల మసులుతున్నప్పుడు ఈ మూత తీసుకొని ఇదిగోండి దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా సోడా కూడా వేస్తున్నానండి. ఇదిగోండి కుకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక ఈ నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ నీళ్ళల్లో ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఏ మాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండి ఇలా పైనుంచి దారెత్తి వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది వెంటనే కలుపుతుండాలండి. ఏ మాత్రం మనం కలుపుడు ఆపినా కూడా మనకు గడ్డగట్టిపోతుంది పిండి. అందుకోసం అని చెప్పేసి కలుపుతూనే ఉండాలి. ఇది 2 మినిట్స్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు అంటే పిండి మనకు దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలాంటప్పుడే మనకు ఉండలు లేకుండా పిండి సాఫ్ట్గా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, మనకు దగ్గర పడుతుంది, మనకు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా. ఈ పిండి అంతా కూడా బాగా దగ్గర పడ్డాక ఇదిగో మనం కలుపుతుంటేనే దగ్గర పడుతూనే ఉంటుంది. ఇదంతా దగ్గరికి వచ్చేసింది చూడండి పిండి కూడాను. ఇక దగ్గర పడ్డాక అప్పుడు కాస్త ఓమ వేసుకుంటున్నానండి. ముందే ఎందుకు వేయలేదంటే కలర్ అవుతుంది, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను. పిండిలో వామ కాస్త 1 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర కూడా వేశాను, మీకు దీంట్లో చూపించలేదు. జీలకర్ర కూడా వేశాను. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. కొంతమంది నువ్వులు కూడా వేస్తారు. నేను నువ్వులు వేయలే కానీ జీలకర్ర వాము వేశాను. ఆ తర్వాత మనకు మురుకులు ఒత్తుకునేది పావు ఉంటుంది కదండి, ఇది ఈ మురుకుల దాంతో ఇలా మనం అన్ని వడియాలన్నీ చుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నీ కూడా సేమ్ దీనిలాగానే వేసుకోవాలి. దీంట్లో కలర్ వేసి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా ఇలాగే చుట్టుకోవాలి. ఈ మురుకుల పావుతో చుట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇందులో కలర్ వేసి కూడా నేను ఇవన్నీ కూడా చేసి చూసానండి. ఇదిగోండి ఈ కలర్ వేసిన ఇందులో మీకు చూపించలేదు, అంటే మామూలు కలర్ వేసి ఒత్తుకోవడమే అంతే. ఇదిగో చూడండి, ఎండిన తర్వాత మనకు అన్నీ ఇలా వచ్చేసాయి. చూడండి ఎంత సన్నగా వచ్చినాయి చూడండి. ఇవన్నీ కూడా మనకు ఎండిన తర్వాత ఇలా వచ్చేసినాయి. ఇక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఈ వడియాలు ఎలా వేగుతున్నాయో చూద్దాం. ఇదిగో చూడండి, ఇలా వేసి అలా తీయాలి అంతే. ఎంత బురబుర ఎంత పొంగుతాయో చూడండి, ఎంత పెద్దగా అవుతున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఎండాకాలం కదా, మనం సంవత్సరం అంతా నిలువ ఉండేటట్టు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఒకవేళ పెద్ద మొత్తం మీద చేసుకున్నామని అనుకోండి, మనకు 1 కేజీ పిండి చేసుకున్నామని అనుకోండి, రాత్రి ఉడికించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే మనకు మొహం కడుక్కొని పెట్టేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగా వచ్చినాయి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే సమ్మర్ కదా, మనం సంవత్సరం అంతా నిలువ ఉండేటట్టు చేసుకోవచ్చు. ఇదిగోండి వడియాలు ఎంత బాగున్నాయి చూడండి. మనకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.